అందరికీ వరలక్ష్మి వ్రతపు శుభాకాంక్షలు. ఈరోజు ప్రసాదాలు వచ్చినాయి ఆంటీ దగ్గర నుంచి, అక్క దగ్గర నుంచి. పొంగలి, పులిహార, పూర్ణాలు, గారెలు, ఇంకా వీటితో పాటు చక్కగా తాంబూలం, గాజులు, బ్లౌజ్ పీస్. గాజులు అయితే భలే ఉన్నాయి కదా, రెడ్ కలర్. ఇంకా వడపప్పు, శనగలు, పచ్చి శనగలు, ఇవన్నీ ఆంటీ చేసి పంపించారు. నాకు ఎప్పుడు శ్రావణ మాసంలో ఇట్లానే చేసి పంపిస్తుంటారు. ఈ పూర్ణాలు అయితే ఎంత అద్భుతంగా ఉంటాయో. ఈ వేడి వేడి పూర్ణాల్లో ఒక స్పూన్ నెయ్యి పెట్టుకొని తిన్నామంటే ఆహా, వేరే లెవెల్ అన్నమాట. అలాగే అక్క ఏం పంపించిందో చూద్దాం రండి. పొంగలి, అక్క ఈరోజు పొంగలి మాత్రమే చేసింది. పొంగలి, గోంగూర పచ్చడి, ఇంకా వంకాయ కర్రీ. ఈ వంకాయలు అయితే ఊర్లో అమ్మమ్మ వాళ్ళ పెరట్లో మొక్క ఉంది కదా, అక్కడ నుంచి వస్తాయి. భలే కమ్మగా ఉంటుంది వంకాయ కూర. ఇంకా పులగం, పెసరపప్పు వేసి పులగం చేసింది. వేడివేడిగా హాట్ ప్యాక్లో పంపింది. ఈ వేడివేడి పులగంలో నెయ్యి పెట్టుకొని గోంగూర కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. ఇంకా వంకాయ కూర అయితే అద్భుతంగా ఉంటుంది. నాకు కొంచెం బాగాలేకపోయినా వీళ్ళిద్దరూ భలే చూసుకుంటారు నన్ను. నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా ఫ్యామిలీని, పాపను వదిలిపెట్టి, అక్క దగ్గర వదిలిపెట్టే వెళ్తాను. ఒక్కసారి నా లంచ్ ప్లేట్ చూద్దాం, వచ్చేయండి. భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఆంటీ ప్రసాదాలు, గుగ్గిళ్ళు, వడపప్పు, గారె, పూర్ణం, పులిహారలో ఈ పచ్చిశనగపప్పు వేసి ఉడకబెట్టి వేస్తారు ఆంటీ. అవి పంటి కింద పుల్లగా పడతా భలే ఉంటాయి. ఇంకా పొంగలి, నేను ఇంట్లో మష్రూమ్ కర్రీ, ఇంకా ఆలూ ఫ్రై చేశాను మార్నింగ్. మష్రూమ్ కర్రీ కూడా సూపర్ వచ్చింది. ఇంకా అక్క చేసినటువంటి గోంగూర వంకాయ కర్రీ, వీటితో పాటు ఆలూ ఫ్రై. ఇంకా ప్లేట్లో ఖాళీ లేదు. అక్క పంపించిన పొంగల్ కూడా పెట్టాలి. మామూలుగా అయితే ప్లేట్లో ఖాళీ లేదని పెట్టలేదు. ఏముందో కదా కాంబినేషను. ఈ పూట బాగా ఫుల్గా తింటాను కదా, ఇంకా నైట్ డిన్నర్ స్కిప్ చేసినట్లే. ఎంతమందికి ఇలా జరుగుతుంది చెప్పండి. నిజంగా కొన్ని విషయాల్లో, కొన్ని బంధాల్లో నేను చాలా అదృష్టవంతురాలని. నేనేమంటాను అంటే, ఈ బంధాలన్నీ గత జన్మ రుణానుబంధాలు అంటాను. హరహర మహాదేవ. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. ఇప్పటి నుంచి మీ సపోర్ట్ నాకు ఇంకా అవసరం. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. ఓం నమః శివాయ.